మనం ఇందాక మాట్లాడుకున్నాం ఆల్రెడీ. రైట్. ప్రైవేటులో ఫీజుల నియంత్రణ లేదు. బడ్జెట్, కార్పొరేట్, ఇంటర్నేషనల్ పేర్లతో ఇష్టానుసారంగా వసూళ్లు. ప్రైవేట్ స్కూళ్ళ మీద ఆకునూరు మురళి కమిషన్ చైర్మన్, విద్యా కమిషన్ చైర్మన్ ఉన్నారు కదా, ఆకునూరు మురళి ఒక డ్రాఫ్ట్ తయారు చేసి బిల్లు ఆమెను ఊరికి సర్కారుకు అందజేసిండు. ఏంది అసలు ప్రైవేట్ స్కూల్ అనేది ఒక దోపిడీ. అడ్మిషన్ ఫీజు అంటారు, డొనేషన్ అంటారు, ఆ ఫీజు అంటారు, మళ్ళీ స్కూల్లో బుక్కులు కానీ ఏమంటారు యూనిఫామ్ కానీ అంతా వాళ్ళే స్కూలు కాంపౌండ్లోనే బిజినెస్ నడుస్తుంది. దాని మీదనే చేసిరు. రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజుల నియంత్రణపై తయారు చేసిన ముసాయిదా బిల్లును విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి, సభ్యులు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, చెరకొండ వెంకటేశు, జ్యోత్స్న, శివారెడ్డిలు శుక్రవారం కార్యదర్శి డి యోగితారాణకు అందజేశారు. సందర్భంగా ఆకునూరు మురళి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు పాఠశాలల ఫీజు నియంత్రణపై వివిధ వర్గాలతో విస్తృతమైన చర్చలు, సమావేశాలు నిర్వహించిన తర్వాతే ఫీజు నియంత్రణ ముసాయిదా బిల్లును ప్రభుత్వానికి అందజేసినట్టు చెప్పారు. 11,454 ప్రైవేటు, కార్పొరేటు స్కూళ్ళు ఉన్నాయి రాష్ట్రంలో. అందులో 34 లక్షల మంది, దాదాపు 35 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే ఫీజులు అనేది 34 లక్షల మంది 35 లక్షల మంది విద్యార్థులు అంటే తక్కువనా? దాదాపు 1/2 కోటి అనుకోవాలి. ఇక 1/2 crore దగ్గర. ఏడాదికి 20,000 నుంచి 5 లక్షల వరకు ఫీజులు ఉన్నాయి. ఇంజనీరింగ్ ఫార్మసీ కాలేజీలో నిర్ణయించినట్టు స్కూళ్ళలోనూ ఫీజులు నిర్ణయించాలని పేరెంట్స్, స్టూడెంట్స్ యూనియన్ల ప్రతినిధులు ఎన్నేళ్లుగా ఆందోళన చేస్తున్నారని ఆకునూరు మురళి గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజులు నియంత్రించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఎల్కేజీ ఉంటాడు చిన్నోడు, ఒక పిల్లగాడు స్టూడెంట్, ఎల్కేజీ స్టూడెంటే. 20,000 ఫీజు అండి, పుస్తకాలకు 5,000 అండి, యూనిఫామ్కు 2,000 అండి. మొత్తం ఒక ఎల్కేజీ చదవాలంటే 20 నుంచి 35, 30, 40,000 దాకా చదివించుకోవాలి. ఇంకా పెద్ద స్కూల్ అయితే 1,50,000. మళ్ళీ ఫస్ట్ టర్ము, సెకండ్ టర్ము, థర్డ్ టర్మ్ అని చెప్పేసి ఫీజులు వసూలు చేస్తారు. ఫస్ట్ టర్మ్ కట్టకపోతే పిల్లల్ని ఎండలు నిలబెట్టుడు, బయట నిలబెట్టుడు, ఇంటికి పంపుడు, పరీక్షలు రాయనీయకపోవడు, ఇట్లాంటివన్నీ అంటే ఒక దోపిడీ అని చెప్పొచ్చు. ఇదంతా విద్య మీద దోపిడీ, వైద్యం మీద దోపిడీ. అటు చూస్తే కిడ్నీ దందాలు దవాఖానలలో, అత్యవసరమైనవి, నిత్యావసరమైనవి విద్యా వైద్యం అనేది. ఇంట్లో వ్యాపారం అనేది చాలా వరకు కట్టడి చేయాలి. కట్టడి చేయకపోతే రేపు పేదోడు, గరీబోడు, ఒక మధ్యతరగతోడు, ఒక ఉద్యోగం చేసుకుని, ఒక కూలి చేసుకుని బతికేవాడు దవాఖానకు పోవాలన్నా భయపడతాడు, పిల్లలను చదివించుకోవాలన్నా భయపడతాడు. సో ఇట్లాంటి నిర్ణయాలు ఇంకా చాలా రావాలి. ప్రైవేట్ ఫీజులే కాదు, ప్రైవేటు స్కూళ్ళే కాదు, ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ హాస్పిటళ్ళ మీద చాలా కంట్రోల్ పెరగాలి. మొత్తం గవర్నమెంట్ అజమాయిషీల గవర్నమెంట్ ఇంత నిర్ణయం చేయాలి. ప్రైవేట్ దవాఖానల ట్రీట్మెంట్కే కావచ్చు, ప్రైవేట్ స్కూళ్ళల్లో పిల్లల ఫీజులే కావచ్చు, అట్లా కంట్రోల్ చేసి ఈ క్లాస్కు ఇంత ఫీజు, ఫస్ట్ క్లాస్కి, సెకండ్ క్లాస్కి, థర్డ్ క్లాస్కి, 10th క్లాస్ వరకు ఇంత ఫీజు, ఎగ్జామ్ ఫీజు అన్నీ మొత్తం ఒక చార్టు చేసి ఏమంటారు స్కూల్లో నోటీస్ బోర్డులో అందరూ ఎంట్రీ కాగానే ఉంటుంది కదా, రిసెప్షన్లో కనిపించాలి. అట్లా కనిపించడం వల్ల ఈ క్వశ్చన్లు మధ్యలో ఎక్స్ట్రా అడగడం ఉండదు. దాని మీద ఒక రాజముద్ర వేసి ప్రభుత్వం రిలీజ్ చేసినది ప్రతి స్టూడెంట్ విద్యార్థులకు, ప్రైవేట్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా గవర్నమెంట్ అదేదైతే ఉందో సర్క్యులర్లో ఒకటి పంపేలాగా ప్రతి స్కూల్లో ఒక నోటీస్ పెద్ద కనిపించేలాగా, దూరంకి వెళ్ళినా కనిపించేలాగా ఏ క్లాస్కి ఎంత ఫీజు వసూలు చేస్తున్నారు, ఎంత వసూలు చేయాలనేది ఒక టేబుల్, ఒక చార్ట్లో ఒక ఫ్లెక్సీలాగా కట్టించి ఎదురుగా పెడితే బాగుంటుంది. ప్రైవేట్ హాస్పిటల్లో కూడా దేనికి ఎంత ఫీజు తీసుకోవాలి, ఏ ట్రీట్మెంట్కి ఎంత అనేది ప్రభుత్వమే నిర్ణయించి పెడితే బాగుంటుంది చాలా. ఎందుకంటే ట్రీట్మెంట్ కోసం, చదువు కోసం అనేది పోతే పేదోడు భయపడి మళ్ళీ వెనకకు రావద్దు. ఆ ప్రకారంగా నిర్ణయాలు తీసుకొని ముందరికెళ్తే చాలా బాగుంటుంది. గరీబోళ్ళకి చాలా ఉపయోగం అది. ఇది మాట్లాడుకున్నాం మనం ఆల్రెడీ. రైట్.